హలో అండి. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరగడం అంటే ఇదే. యాక్చువల్‌గా ఏంటంటే ఎప్పుడో తీసిన క్లిప్ ఇది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. పోనీ నేనేమన్నా బిజీగా ఉన్నా అంటే ఏమీ లేదు. ఏమి డ్యూటీ చేస్తలే ఏం చేస్తలే. అయినా కానీ ఏ బిజీ ఉంటానో ఏమో నాకే అర్థం కావట్లేదు. ఫైనల్‌గా అయితే దీనికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే ఫైనల్‌గా నేనైతే చాలా హ్యాపీ. ఇన్ని రోజులకు ఇప్పుడు మంచిగా ఛానల్ మానిటైజేషన్ అంటే హాఫ్ మానిటైజేషన్ అయింది. ఫుల్ అయితే అవ్వలేదు. మనకి 3K వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది కాబట్టి హాఫ్ మానిటైజేషన్ అయింది. ఫుల్ అవ్వాలంటే 4K వాచ్ అవర్స్ ఉండాలి కదా. సో ఇప్పటికైతే 3K అయింది కాబట్టి హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి యాడ్స్ అట్లాంటివి ఏమైనా ప్లే అవ్వాలంటే 4K వాచ్ అవర్స్ అవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే నేనైతే ఈ మానిటైజేషన్ కూడా అవుతుంది ఇప్పట్లో అనేది అసలు ఏమాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓన్లీ షార్ట్సే పోస్ట్ చేశాను, అది కూడా వాయిస్ ఓవర్. తర్వాత కొంచెం స్లోగా నెక్స్ట్ కొంచెం ఓన్ కంటెంట్ అట్లా స్టార్ట్ చేసిన. దానికి అంత ఇప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి అంతగానంగా రీచ్ అయితే ఏం లేదు కాబట్టి ఇప్పట్లో మానిటైజేషన్ అవుతుందో అవ్వదో అనేసి నేను లైట్ తీసుకున్నాను. లాంగ్ వీడియోస్ కూడా ఒక ట్రెండ్ అట్లా పోస్ట్ చేస్తున్నప్పుడు 15 ఒక బిలో 100 వ్యూస్ ఉంటుండే, అంత ఎక్కువ ఉండకపోతుండే. మనకి ఇంకా అక్కడ అంత వ్యూస్ లేదు, ఇక్కడేమో వాచ్ అవర్స్ లేదు. ఇప్పట్లోనైతే అవ్వదు, ఇది చాలా టైం పడుతుంది. సో యూట్యూబ్లో చెప్పేటోళ్ళు అందరూ చెప్పేది ఒకటేగా, పేషెన్సీ ఉండాలనేసి సరే ఇంకా కానీ అన్నట్టుగా అలాగే వెయిట్ చేస్తున్నా. అనుకోకుండా ఒక వీడియో పెట్టాను అంతే, మా 4500 రెంట్ హౌస్ గురించి. ఆ వీడియో ఆల్రెడీ దీంట్లో మన ఛానల్లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఆ ఒక్క వీడియోనే అసలు ఆల్మోస్ట్ నాకైతే 2000 వాచ్ అవర్స్ క్రాస్ అయింది ఆ ఒక్క వీడియోతోటి. నేను ఆ వీడియో అంత రీచ్ వెళ్తుంది అని కూడా నేను అనుకోలేదు. నేను ఏంటంటే ఏదో గుర్తుగా ఉంటుంది ఎట్లాగూ ఒకవేళ ఎప్పుడైనా ఖాళీ చేసి, ఇంతకుముందు ఖాళీ చేసిన ఎట్లాగో నేను యూట్యూబ్ లేదు కాబట్టి అప్పుడు, ఇప్పుడు ఉంది కాబట్టి ఇది ఒక మెమొరబుల్గా ఉంటుంది. వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా ఎప్పుడైనా ఇందులో ఉన్నాము, కొంచెం తక్కువ రెంట్ కదా అన్న ఉద్దేశంతో తీసుకుంటే కొంచెం బాగుంటుంది, నాకు కూడా నచ్చిన ఇల్లు కదా, సో బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకొని నేను పోస్ట్ చేసిన అంతే. సో ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే అంతకుముందు 1500 ఉన్న వ్యూస్ అయితే నా వీడియోస్కి ఒకేసారి ఈ వీడియోకి 50K దాటిపోయింది. ఆల్మోస్ట్ 2000 వాచ్ అవర్స్ క్రాస్ అయింది ఒక్కదాంతోనే. 3000 వాచ్ అవర్స్ అవ్వాలి ఇంకా కొన్ని వీడియోస్ అటు ఇటుగా హెల్ప్ అయినాయి, కొంచెం గోల్డ్ వీడియో అటు ఇటుగా. సో ఫైనల్గా అయితే 3K వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది నా ఛానల్. ఒక వీడియో ఈ 4500 ఒక ఫర్నిచర్ లేదు, ఒక లగ్జరియస్గా లేదు, సో ఎవరు చూస్తారులే అన్న థాట్లో నేను పెట్టేసిన. కానీ చాలామంది చూశారు, లైక్ చేశారు, కామెంట్స్ కూడా చేశారు చాలామంది. బాగుంది బాగుంది, ఎక్కడ ఏరియా, సో తక్కువలో ఉంటే కొంతమంది అయితే అడిగారు కూడా, మాకు కూడా ఉంటే అటు సైడ్ ఇంకేమైనా ఉంటే చూపియండి అన్నట్టుగా. సో చాలామంది మేము ఖాళీ చేసేయాలి, చేద్దాం అనుకుంటున్న సమ్మర్లో ఉంటే సజెషన్స్ కూడా ఇచ్చారు. సో ఫైనల్గా అయితే ఆ ఒక్క వీడియో నా ఛానల్ మానిటైజేషన్కి ఇంతగానో హెల్ప్ అవుతుందని అసలు అనుకోలేదు. సో ఫైనల్గా అయితే అందరికి, చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 1K వాచ్ అవర్స్ అయిపోతే నేను కూడా యూట్యూబ్ పార్ట్నర్ అయిపోతాను. నాకు కూడా యాడ్సెన్స్ వస్తుంది, పిన్ వస్తుంది. ఆ నెక్స్ట్ యాడ్స్ స్టార్ట్ అవుతాయి నా వీడియోస్కి. సో అది కూడా తొందరలోనే అయిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లీజ్. ఏదైనా నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి. నేను నా ఛానల్ జూన్లో స్టార్ట్ చేశాను, సో ఇంత తొందరగానే అయిపోయింది. 1 ఇయర్ లోపే ఛానల్ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం అట్లనే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కోవిడ్ టైంలో. సో ఆ టైంలో నేను ఇంట్లోనే ఉన్నా, మా బాబు చిన్న బాబు ఫీడింగ్ మదర్ని కాబట్టి ఇంట్లోనే ఉండడం వల్ల స్టార్ట్ చేసిన. అప్పుడు హెడ్ షేవింగ్ వల్ల కొన్ని వీడియోస్ పెట్టాను, అప్పుడు ఈ షార్ట్స్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. సో వీడియోసే కొంచెం రీచ్ వెళ్ళింది, ఒకటి 40K 50K అట్లా వెళ్ళిన ఆ టైంలో. సో నేను మళ్ళీ డ్యూటీ జాయిన్ అవ్వడం వల్ల కొంచెం అది డిలే చేసేసి ఇంకా చేయట్లేదు కదా అనేసి డిలీట్ చేసేసిన. మేబీ అలాగే ఉంచినా బాగుండేదేమో. సో అప్పుడైతే మానిటైజేషన్ దాకా వెళ్ళలేదు నా ఛానల్, డిలీట్ చేయాల్సి వచ్చింది. సో ఈసారైనా నా ఛానల్ మానిటైజేషన్ అయితే బాగుంటుందని నేను చాలా వరకు వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా అయితే హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి యు ఆర్ బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఇచ్చారు. ఇంకా ఫుల్ మనకి యాడ్స్ అట్లాంటివి రావాలి అని అంటే ఫుల్ మానిటైజేషన్ ఉండాలి కదా. సో అది కూడా ఈ ఇయర్ లోపే అయిపోతే, ఈ మళ్ళీ జూన్ వచ్చే లోపే అయిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పటికి 3K అయిపోయింది కాబట్టి ఇంకొక 1K వాచ్ అవర్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటున్నా. సో ఫైనల్గా చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఒకవేళ మా 4500ది ఇల్లు నచ్చింది అని అంటే, ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చూస్తే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి దానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.